సో ఇన్స్టెంట్గా మీకు డెవలప్మెంట్ ఉండి ఇన్స్టెంట్గా మీకు కావాలనుకుంటే అవుటర్ రింగ్ రోడ్ లోపలనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు, రేపు పొద్దున ఐఎస్ఆర్ఆర్ వస్తుందండి. ఇంకొక 20 years తర్వాత, ఇప్పుడు మనకి ఐఆర్ఆర్ వచ్చింది, దాని తర్వాత ఒక 20 years తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది. ఓఆర్ఆర్ ఇప్పుడు 18 ఏళ్ళు అయిపోయింది. RRR అంటున్నాం, ఇది కన్స్ట్రక్షన్ అయ్యేసరికి ఒక 6 to 7 years పడుతుంది. మళ్ళీ ఒక 20 years 10 to 15 years RRR అంటాము. అప్పుడు 2047లో ఒక కొత్త విజన్తో వస్తుంది ఐఎస్ఆర్ఆర్. ఐఎస్ఆర్ఆర్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. దిస్ ఈస్ ఫస్ట్ టైం ఐఎమ్ డెలివరింగ్ దిస్ వర్డ్ ఐఎస్ఆర్ఆర్. ఇంటర్ స్టేట్ రింగ్ రోడ్ అని రావచ్చు. చుట్టూ మన తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి స్టేట్స్ని కనెక్టివిటీగా ఒక రోడ్, ఇంకో వలయంగా రావచ్చు. మన హైదరాబాద్ ఏమి పోర్ట్ సిటీ కాదు, మన తెలంగాణ ఏమి పోర్ట్ సిటీ కాదు. అంటే సముద్రం లేదు మనకు, మనం ఎంతనైనా విస్తరించుకోవచ్చు. మన సిటీ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విస్తరించే స్థాయికి మన రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి భూమి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేపోయే ముందు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఏంటిది, ఈ డెవలప్మెంట్ ఏంటిది, ఈ డెవలప్మెంట్కి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపైన ఫస్ట్ మీరు ఒక అంచనాకు రావాలి.